నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 20,000 లోపల మంచి ఫోన్స్ మీకు చెప్తున్న రికమెండేషన్ అనమాట. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో ఈ వీడియోలో ఉన్న లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది అఫీషియల్ లింక్స్, ఏ అఫిలియేట్ లింక్స్ ఏం కావు. అండ్ వీడియో చిన్న ఉన్నట్టు 3 మొబైల్స్ చెప్తాయి ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో నుంచి అనమాట పోకో X3 అనమాట. సో పోకో X3 మీకు 128GB 8GB ర్యామ్ వేరియంట్ 20,000కి వస్తుంది మీకు. సో ఫీచర్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 64 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 6.6 ఇంచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో ఇది మెయిన్ స్పెక్స్ చూసుకుంటే పోకో X3 అనమాట 20,000కి వస్తుంది. సో ఇది మంచి ఫోనే, కానీ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది చైనా ఫోను అండ్ ఇది దీంట్లో బోల్డ్ వేర్స్ ఉంటాయి. యాడ్స్ రావు కానీ బోల్డ్ వేర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అనమాట. సో మోటరోలా G5G వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది, 21,000 ఉంది అండ్ 128GB 6GB ర్యామ్ వేరియంటే వస్తుంది. సో మేజర్గా స్పెక్స్ చూసుకుంటే వాళ్ళ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ వస్తుంది, 5G అనమాట, అఫోర్డబుల్ 5G. OnePlus Nord 5G కంటే కూడా ఇంకా తక్కువగా వస్తుంది, మీకు 7,000 5,000 డిఫరెన్స్ ఉంది. 5000 mAh బ్యాటరీ, స్టాక్ ఆండ్రాయిడ్. సో ఇక్కడ ఒకటి చెప్పుకోవాలా, మోటరోలా ఇప్పుడు కరెంట్ తీసుకున్న ఏ ఫోన్స్లో కూడా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది, ఒరిజినల్ ఆండ్రాయిడ్ వస్తుంది, ఏ బోల్ట్ వేర్స్ యాడ్స్ ఏం రాకుండా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వేరే ఫోన్స్ లాగానే 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 14 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వస్తుంది. సో ఈ ఫోన్ బేసిక్గా తీసుకోవాలంటే ఇట్లా 2 రీజన్స్ తీసుకోవచ్చు. సింపుల్ చెప్పేస్తా, మోటరోలా G5G ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఇట్లా 2 ఆప్షన్స్ అన్నమాట. ఒకటి 5G ఫోను, ఫ్యూచర్ ప్రూఫ్, 3-4 ఇయర్స్ దాకా కూడా నాకు 5G కనెక్టివిటీ ఇండియాలో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అనేసి తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఒరిజినల్ ఆండ్రాయిడ్ వస్తుంది కాబట్టి మీకు దీంట్లో బోల్ట్ వేస్ యాడ్స్ ఏముండవు, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో అది 2 మేజర్ పాయింట్స్ అనమాట మోటరోలా G5G తీసుకోవడానికి. కానీ వేరే కంపేర్ చేసుకుంటే ఈ లిస్ట్ ఉన్న ఫోన్స్ కంటే కూడా మీకు ర్యాము అండ్ కెమెరా మిగతా కొన్ని స్పెక్స్ కొంచెం తక్కువనే ఇస్తారు, కానీ స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది అండ్ 5G ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. మిగతా 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ దానికి 5G లేదు. సో అందుకోసం అనేసి అయితే ఇది ప్రైస్, ర్యామ్ అండ్ ఇంకో కెమెరా అనమాట. సో ఈ 3 రీజన్స్తో సెకండ్ ప్లేస్కి వచ్చేది. తర్వాత ఫైనల్గా ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మాత్రం శాంసంగ్ అనమాట. అది కూడా శాంసంగ్ గ్యాలక్సీ M31s అనమాట. సో ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 20,500 ఉంది. సో ఆబ్వియస్గా మీరు అమెజాన్ పే కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా మీకు 500 పెద్ద ఫరకేం పడదు. ఇంకా HDFCనో వేరే బ్యాంక్స్ అయితే ఇంకా 10% డిస్కౌంట్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అప్ టు 14,000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ ఉంది. సో ఇక్కడ మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అమెజాన్లో అయితే. సో అది మేజర్ ఇంపార్టెంట్ రోల్ బెనిఫిట్ చేస్తుంది. ఇంకా దీంట్లో 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, కానీ నేను రికమెండ్ చేయ 8GB ర్యామ్ తీసుకోండి. ఇంకా 6GBకి 8GBకి మీకు ఫరకేం ఉండదు. ఇంకోండి 19,500 ఉంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,500 ఉంది. జస్ట్ ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది అనమాట. సో అందుకే నా ఒపీనియన్లో శాంసంగ్ గ్యాలక్సీ M31s ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ వస్తుంది అనమాట. సో కమింగ్ టు స్పెక్స్ చూసుకుంటే మర్చిపోయిన స్పెక్స్ చెప్పడం అయితే, సో స్పెక్స్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది, 64 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 6.5 ఇంచెస్ వస్తుంది. మిగతా ఫోన్స్ కంటే కూడా కొంచెం తక్కువనే. అండ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్ వస్తుంది అండ్ డ్యూయల్ 4G వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ అన్నిట్లో కూడా 4G వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో బై ఈ లిస్ట్ ఏంటంటే నేను మరొకసారి చెప్తున్నా, ఈ లిస్ట్ నేను నా పర్సనల్గా ఒపీనియన్తో నేను తీసుకున్న లిస్ట్ అనమాట. మీరు ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఏ ఫోన్ తీసుకోవాలనేసి మీకు ఒక ఐడియా రావడానికి అనమాట. సో ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కింద.